జగన్మోహన్ రెడ్డి విమర్శలకి ధీటుగా కౌంటర్ ఇవ్వండి అంటూ ఇటీవల భారతీయ జనతా పార్టీ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడినటువంటి మాటలకి జగన్మోహన్ రెడ్డి ప్రధానిపై ఆశలు వదులుకున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడు. దుర్గా, నమస్తే అండి. ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీ ఎంపీలకి జగన్మోహన్ రెడ్డి విమర్శలకి మీరు ధీటుగా కౌంటర్ ఇవ్వండి అంటూ ప్రధాని గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీ మీద ఉన్నటువంటి ఆశలన్నింటినీ వదులుకున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? మోదీ గారు మొన్ననే మీకు తెలుసు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మూడింటిలో కూడా పొద్దున్న ఎవరు తెలంగాణకు సంబంధించిన పొద్దున్న ఆంధ్రప్రదేశ్ ఎంపీలతోటి, జనసేన ఎంపీలతోటి సమావేశం అయ్యారు. మధ్యాహ్నం ఏమో తెలంగాణ ఎంపీలతోటి సమావేశం అయ్యారు. తర్వాత అండమాన్ నికోబార్ ఎంపీలతో సమావేశం అయ్యారని తెలుస్తుంది. అయితే మరి డిన్నర్ టైంలో క్లాస్ పీకారా, మరి ఎప్పుడు పీకారో తెలియదు, కానీ మొత్తానికి తెలంగాణ ఎంపీలకైతే ఆయన క్లాస్ పీకడం జరిగింది. ఆంధ్ర ఎంపీల విషయంలో హీఈస్ వెరీ హ్యాపీ. ఆంధ్రాకు సంబంధించిన బీజేపీ ఎంపీలతో ఏం చెప్పారంటే, మనం కూటమిలో ఉండడం చాలా మంచిదైంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దూసుకుని వెళ్ళిపోతోంది, అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళు వెళ్తున్నారు, ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయి, ఎన్నో కంపెనీలు ముందుకు వస్తున్నాయి, మనం భవిష్యత్తులో కూడా వాళ్ళతో కలిసే కొనసాగుదాము, కానీ మీరు వైసీపీని టార్గెట్ చేసుకుని వాళ్ళ సోషల్ మీడియా ఇస్తున్న కౌంటర్స్కి మీరు ధీటుగా సమాధానం ఎందుకు చెప్పట్లేదు, చెప్పండి అని చెప్పాడు. అంటే మీరు ఇంక మీదట జగన్ని టార్గెట్ చేసుకోండి అని మొట్టమొదటిసారి మోదీ నోటి వెంట వచ్చింది. ఇంతవరకు ఎప్పుడు మనకు తెలిసి మోదీ ఏ రోజు కూడా, అంటే ఈవెన్ ఎన్నికల ముందు ప్రచారంలో కూడా కూటమిలో ఉన్నప్పటికీ ఆయన ఏ రోజు జగన్ని విమర్శించిన పాపాను పోలేదు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కూడా ఆయన విమర్శలు గుప్పించలేదు. కానీ నిన్న మొట్టమొదటిసారి ఆయన ఈ రకంగా మాట్లాడటం అనేది, అంటే జగన్మోహన్ రెడ్డి తోటి వైసీపీ తోటి పూర్తిగా తెగతెంపులు చేసుకున్నారా, ఇప్పుడు వాస్తవాలు అర్థమవుతున్నాయా, కేసులన్నీ ఒక కొలిక్కి వస్తూ ఉంటే, అంటే మనకి తెలిసి ఇటీవల కాలంలో జగన్ సిబిఐ కోర్టుకు అటెండ్ కావడం కావచ్చు, పరకామణి కేసులో ముందుకెళ్ళటం కావచ్చు, ఈవెన్ కల్తీ నెయ్యి విషయంలో కావచ్చు, లేదు మద్యం కుంభకోణంలో కావచ్చు, నిన్నను కొత్తగా వినిపించిన శాలువాది కావచ్చు, లేకపోతే ఏదో విగ్రహాల స్కామ్ అంటున్నారు, ఇంకా అది పూర్తిగా బయటికి రాలేదు. సో ఇవన్నీ స్కాముల విషయంలో సిట్ చాలా దూకుడుగా వెళ్ళడం, అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపించడంతో అంటే మోదీ అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అనే దృష్టి పెట్టి తెలుసుకుని, సరే ఇంక మన జగన్తో ఉంటే మనకే నష్టం అన్ని రకాలుగానే అనుకున్నారు. ఎందుకంటే సౌత్లో అసలే వీక్గా ఉన్న బీజేపీకి మరింత నష్టం వాటిల్లుతుంది కాబట్టి ఇంక జగన్తో మనం ఫ్యూచర్లో కూడా అదంతా కలిసి వెళ్ళే అవకాశం ఉండదు. 2029 2.0 నేనే ముఖ్యమంత్రి అని జగన్ అన్నప్పటికీ ప్రజలు ఒప్పుకోవట్లేదు అనే వాస్తవం అర్థమయ్యాక, లోకేష్ దూకుడు చూశాక ఇవన్నీ మార్చుకున్నారు. ఆ పవన్ కళ్యాణ్ కూడా ముందుకెళ్తున్నారు అన్ని విషయాల్లో. తర్వాత పంచాయతీ శాఖలో కూడా ఆయన చాలా బాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్ని రకాలుగా ఆనందంగా ఉన్నారు కాబట్టి ఆయన వాస్తవాలు అర్థం చేసుకుని ఈ విషయాన్ని వాళ్ళ ఎంపీలకు చెప్పారా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇందులో భాగంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా వాస్తవాలు అర్థమయ్యాయా అంటే, ఎందుకంటే మొన్నటి వరకు అసలు వాళ్ళు ఎప్పుడూ బీజేపీని ఏ రోజు విమర్శించలేదు, వైసీపీ ఇంతవరకు. గత 18 నెలలుగా తీసుకుంటే ఏ రోజు ఒక్కరోజు కూడా వాళ్ళు ఎంతసేపు తెలుగుదేశాన్ని టార్గెట్ చేసుకుంటారు, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు టార్గెట్ కొద్దిగా చేసుకుంటే పవన్ కళ్యాణ్ని ఇటీవల కాలంలో మధ్యలో కొంచెం మానేశారు, మీకు గుర్తుంటే మళ్ళీ టార్గెట్ చేస్తున్నారు. ఫస్ట్లో చేశారా, అది ఎలాగా చేశారు అనుకోండి. కాబట్టి బీజేపీని ఇంతవరకు అనలేదు, కానీ ఇప్పుడు మనం ఏం చేసినా, ఎలా ఉన్నా, మంచిగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా మనకు కలిసి వచ్చేది లేదు, మన పని అయిపోయింది, బీజేపీ మన పట్టించుకోదు, మోదీ మన వెంట లేరు అనేది జగన్కి నిన్నటితోటి పూర్తిగా అర్థమైందా అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. బయట వినిపిస్తున్న మాట కూడా అదే. సో మొత్తం మీద ఇవాళ జగన్కి వాస్తవాలు అర్థమయ్యాయి. ఇప్పుడు ఇటు కుటుంబ పరంగా ఎవరు లేరు, తల్లిని దూరం చేసుకున్నాడు, చెల్లిని బయటికి పంపించేశాడు. ఇవాళ ఎవరు అంటే తనకి మంచి వాళ్ళు ఎవరు లేరు. ఇంకొక విషయం ఏమైందంటే, అంటే మోదీ నిర్ణయం తీసుకోవటానికి ఈరోజు వైసీపీలో ఉండే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే వాళ్ళని చూసుకుంటే ప్రతి వాళ్ళు స్కాముల్లో ఇరుక్కున్నారు. ఒక విజయసాయిరెడ్డి ఒక్కడే ముందుగా తెలివిగా బయటకు వెళ్ళాడు. అసలు విజయసాయిరెడ్డిని బయటికి పంపించటమే జగన్మోహన్ రెడ్డి చేసుకున్న తెలివి తక్కువ పని. ఎందుకంటే తనకి ఆర్థికంగా భిక్ష పెట్టింది అతనే. ఆర్థికంగా డొల్ల కంపెనీలు పెట్టించి స్కామ్ చేయించి, అంటే
క్విడ్ ప్రోకో ద్వారా అన్ని డబ్బులు తెప్పించింది అతనే. అలాంటి విజయసాయిరెడ్డిని సజ్జలు నమ్ముకుని బయటికి పంపించాడా? విజయసాయిరెడ్డి హస్తం కూడా ఇవాళ ఉందా ఈ విషయంలో? అంటే మోదీతోటి ఆయన కూడా అంటే బీజేపీలోకి వెళ్తానని అన్నాడు కదా. సో జగన్ని టార్గెట్గా చేసుకున్నాడా విజయసాయిరెడ్డి? ఇక్కడ ఇంతకాలం కూడా విజయసాయిరెడ్డి ఏ రోజు జగన్ పేరు బయట పెట్టలేదు, కానీ ఇప్పుడు ఇండైరెక్ట్గా పావులు కదుపుతున్నాడు అనేది కూడా అందరిలో కలుగుతున్న సందేహం. మొత్తానికి ఏది ఏమైనా ఇటు నమ్మిన బంటుగా 40 ఏళ్ళుగా ఉన్న విజయసాయిరెడ్డిని బయటికి పంపించి ఇక్కడ మోదీతో కూడా సఖ్యత చెడగొట్టుకుని మొత్తానికి ఒక స్కాములు చేసిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న గతంలో జగన్మోహన్ రెడ్డికి ఇవాళ భవిష్యత్ అయితే శూన్యంగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.